దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రెండవ నెల మొదటి దినము, మొదటి పరిశుద్ధ దినంలోకి తోడుకొని వచ్చిన దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. 2026 సంవత్సరంలో మరి 31 రోజులు కాపాడబడ్డాం. పోషించాడు ప్రభు, సంరక్షించాడు, కనుపాపలే కాపాడాడు. అంతేకాదు మంచి ఆరోగ్యాలు మనకు దయచేశాడు, ప్రయాణాల్లో కాపుదలిచ్చాడు, మరి కుటుంబంలో క్షేమము, నెమ్మది, సమాధానం ఇచ్చాడు. ఆయన చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకొని తలపోసుకుంటే గనక మరి ప్రతి నిమిషం కూడా ఆయన చేసిన మేళ్లను మనము జ్ఞాపకం చేసుకుని ఆయనకు స్తుతులు చెల్లించవచ్చు. అట్టే విధంగా మరి కాపాడిన దేవుణ్ణి నా జీవితాలను కొనసాగింప చేస్తున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు దినపు, పరిశుద్ధపు దినపు, పునరుద్ధానపు దినపు దీవెనలు మన మీద, మన కుటుంబాల మీద, క్రైస్తవ లోకం మీద సమృద్ధిగా మెండుగా కుమ్మరించబడును కాక. ఆమేన్. యోహాను సువార్త 17వ అధ్యాయము ధ్యానిస్తున్నాము. 4వ వచనములో, చేయుటకు నీవు నా చేకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను మహింపరచుతుని. మరి తండ్రి అయిన దేవునికి క్రీస్తు ప్రభు తన యొక్క రిపోర్ట్ చెప్తున్నాడు. ఏ పని మీద తాను భూమి మీదకి వచ్చాడు, ఇక్కడ ఏమి చేశాడు, చేసిన పనిని ఆయన రిపోర్ట్ చెప్తా ఉన్నాడు. మరి సాధారణంగా ఆఫీసెస్ లో కూడా ఒక మరి టాస్క్ ఇస్తారు, ఇదిగో ఈ పని ఇలా కంప్లీట్ చేయాలని ఇచ్చినప్పుడు దాన్ని చేసి మరలా ఆఫీసర్ కి ఆ రిపోర్ట్ అప్పచెప్పాలి. అదే విధంగానే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా ప్రతి ఒక్కరికి వారి వారి యొక్క వయసును బట్టి బాధ్యతలు ఉన్నాయి. మరి ఆ కుటుంబంలో కూడా రకరకాల బాధ్యతలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆ బాధ్యతను నెరవేర్చిన వారే లెక్కప్ప చెప్పబద్దులై ఉన్నారు. మరి క్రీస్తు ప్రభు కూడా కుమారుడుగా, ఒక రక్షకుడుగా, ఒక విమోచకుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన ఏమేమి పని చేశాడో ఆ పని యొక్క రిపోర్ట్ ని, ఆయన చేసిన పని అంతటిని ముగించి తండ్రికి ఇక్కడ రిపోర్ట్ ఇస్తున్నట్టుగా మనము చూడగలము. ఎలా చేశాడంట? ఆయన సంపూర్ణముగా నెరవేర్చాడంట. రెండవదిగా తండ్రిని మహిమపరిచాడట. ఈ భూమి మీద మరి నా పని నేను చేస్తూనే, నాకు అప్పగింపబడిన పని నేను చేస్తూనే తండ్రి నేను మహిమపరిచాను. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక లక్ష్యం ఉందండి. ఈ భూమి మీద ఒక లక్ష్యము, ఒక ప్రాముఖ్యత ఉంది. అప్పజెప్పబడిన పనిలో ఆ లక్ష్యాన్ని ఛేదించాలి మనం అందరం కూడా. అంటే క్రీస్తు ప్రభుకు ఒక మిషన్ అప్పచెప్పబడింది. ఆ మిషన్ ఆయన దాన్ని నెరవేర్చాడు. అలాగనే మనము కూడా మన కొరకు ఏదైతే పని అప్పచెప్పబడిందో ఆ పనిని మనం కూడా దాన్ని సిద్ధం చేసి మనం కూడా రిపోర్ట్ ఇయ్యబద్దులమైన. ఇది ఎలా చేయగలమంటే ఒక విధేయతతో, త్యాగంతో ప్రభు చేసినట్లుగా మనము కూడా అదే విధేయత, త్యాగంతో మనము చేయటానికి ప్రభు నుండి మనం ప్రోత్సాహపరచబడుతున్నాం. అంతేకాదు దేవుని మీద ఆధారపడి ప్రార్థన జీవితం కలిగి ఆయన మరి తన జీవితాన్ని, లక్ష్యాన్ని నెరవేర్చుటలో మరి ప్రభు కేవలం తండ్రితో ఆ వ్యక్తిగత అనుబంధం అనే దాన్ని ఆ ఒంటరి ప్రార్థనలో నిరంతరము తండ్రితో మమేకమైనట్లుగా మరి తన లక్ష్యాన్ని పూర్తి చేస్తున్నాడు. అంటే తండ్రితో కలిసి ఎన్నడూ కూడా తండ్రికి సపరేట్ కాకుండా తండ్రితో మమేకమై ఉండి ఆ కార్యాలన్నీ పూర్తి చేసినట్లుగా మనం చూడగలం. మన జీవితంలో కూడా మనం అచీవ్మెంట్ చేయాలంటే, ఈ యొక్క జీవితంలో మనకు చెప్పబడిన ప్రతి బాధ్యతను బాధ్యతాయుతంగా నెరవేర్చగలగాలంటే మన శక్తి, మన సామర్థ్యము సరిపోదండి. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి ఈ ప్రార్థనా జీవితంలో మనం కొనసాగుతామో అప్పుడు మాత్రమే మనకు అప్పచెప్పబడిన ప్రతి బాధ్యతను మనము సరైన విధంగా మరి సంతృప్తిగా మరి ఆ యొక్క చేయవలసిన విధంగా వాటిని మనము కంప్లీట్ చేయగలము.
అంతేకాదు మనం ఒక పని చేయటం ద్వారా ఇక్కడ మరి క్రీస్తు ప్రభు చెప్తున్న మాట ఏంటి? ఆ పనిని కంప్లీట్ చేసయ్యా, నిన్ను నేను మహిమపరిచాను. అంటే అవుట్పుట్, ఏదైనా ఒక పని చేసామో ఆ పని చేసిన దాంట్లో వచ్చిన ప్రతిఫలము, అవుట్పుట్ దేనికి కారణం కావాలి? ఒక కరమైన కార్యంగా మార్చబడాలి. ఒక మనం చేశామంటే అందులో ఒక ప్రతిఫలం రావాలి. ఇక్కడ ప్రభు, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన పని నేను కంప్లీట్ గా సంపూర్ణంగా నెరవేర్చాను, ఈ భూమి మీద నిన్ను నేను మహిమపరిచాను. అంటే తండ్రికి మహిమ రావాలంటే, దేవాది దేవునికి మహిమ రావాలంటే మనకు అప్పగించబడిన పనిని మనము కంప్లీట్ చేయగలగాలి. మనకి ఎక్కడేం పని అప్పచెప్పబడిందండి? కుటుంబ బాధ్యతలు, జీవనం కొరకైన బాధ్యతలు కాకుండా పరిచర్య బాధ్యతలు మనకు అప్పచెప్పబడినాయి. ప్రార్థించే ఒక బాధ్యత, వాక్యం ధ్యానించే బాధ్యత, ఆ వాక్యాన్ని అర్థం చేసుకొని ప్రకటించే బాధ్యత, బోధించే బాధ్యత. అంటే మనకి దేవుని యొక్క అభిషేకంలో నుంచి మనం ఏమేమి పొందుకున్నామో దానిని లోకంలో ప్రజెంట్ చేయట, ఈ లోకంలో ఉన్న ప్రజలకు మరి దానిని మనం పొందుకున్న దాన్ని చెప్పుట ద్వారా దేవునికి మహిమ కదా. తండ్రి ఎవరో, మరి క్రీస్తు ప్రభు ఎవరో, పరిశుద్ధాత్ముడు ఎవరో, మరి ఏమి కార్యాలు చేశారో దాన్ని మనం అర్థం చేసుకొని దాని ప్రకారంగా మనం జీవిస్తూ ప్రజలకు బోధించటమే మహిమపరచటం. అంటే ఇక్కడ ప్రభు కూడా తన జీవిత యావత్తులో కూడా నిరంతరము కూడా తండ్రి తండ్రి నుంచి వచ్చాను, తండ్రి బోధలే చేస్తున్నాను, తండ్రి కార్యాలే చేస్తున్నాను, తండ్రికి మహిమ కలగాలని ఆయన చెప్పిన విధంగా మనము కూడా చేస్తున్న సేవా పరిచర్య ఎలా ఉండాలంటే కేవలము దేవాది దేవునికే మహిమ కలుగునట్లుగా మన కార్యాలన్నీ చేసి వాటిని ఆ రిపోర్ట్ మనం కూడా చెప్పబద్దులమై ఉన్నాం. అంటే ఒక మిషన్ మనకు దేవుడు అనుగ్రహింప చేశాడు. క్రీస్తు ప్రభు తన మిషన్ ఆయన కంప్లీట్ చేశాడు. నీవు నేను కూడా ఆ యొక్క ఇవ్వబడిన ఆ యొక్క మిషన్ ఏదైతే, ఆ పని ఏదైతే ఉందో దాన్ని కూడా మనం కంప్లీట్ గా చేసి మనము కూడా రిపోర్ట్ ఇవ్వబద్దులమైనాం. 5వ వచనము, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. మరి కుమారుడైన క్రీస్తుకి మరి ఈ లోకంలో పుట్టక ముందే ఒక మహిమ ఉందంట. లోకము పుట్టక మునుపు నేను నీ యొద్ద ఉన్నప్పుడు నాకు ఒక మహిమ ఉందయ్యా, ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచుము. అంటే ఇంతకు ముందే మరి ఇక్కడ తండ్రిని పరుస్తున్నాడు ఆయన. అంతకు ముందు వచ్చిన వాళ్ళు ఏమంటాడు? నేను నిన్ను మహిమపరిచాను, నన్ను కూడా నువ్వు మహిమపరిచాయా అంటాడు 3వ వచనంలో. అంటే ఇక్కడ ఆల్రెడీ ఈయనకు కొంత మహిమ ఉంది. మహిమ కలిగిన దేవుడుగా ఉన్న ఆయన ఈ భూమి మీద పుట్టాడు. నీ యొద్ద ఎప్పుడు లోకము పుట్టక మునుపు నుంచి నేను నీతో ఉన్నాను, అక్కడ నాకు ఒక మహిమ ఉంది. ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. అంటే తండ్రి కుమారుడు సేమ్ లైన్స్ లో ఉన్నారండి. తండ్రి మరి కుడి పార్శ్వన కూర్చుండే క్రీస్తు ప్రభు, మరి వాళ్ళిద్దరితో మమేకమైన పరిశుద్ధాత్మ దేవుడు, వాళ్ళందరూ కూడా ఒకే లైన్స్ లో ఉన్నారు. వాళ్ళు విడదీరాని అనుబంధంలో ఉన్నారు, ఒక్కటిగా ఉన్నారు. ముగ్గురు వేరు వ్యక్తిత్వాలైన ముగ్గురు ఒక్కరిలో ఒకరై ఉన్నారు. వారందరూ కూడా మహిమ కలిగి ఉన్నారు. ఈ మహిమ ఎప్పటి నుంచి ఉంది? ఎప్పటి నుంచో, ఈ లోకము పుట్టక ముందు నుంచి, ఈ జగత్తుకు పునాది వేయబడక ముందు నుంచి, అనాది కాలంలోనే, ఆది కాలంలోనే, ఆది అంతము లేనివాడుగా దేవుడు ఉంటుండగా, అసలు ఆయన ప్రారంభం ఎవరికో ఎక్కడా తెలియదండి. ఎక్కడి నుంచి ఉన్నాడంటే ఆయన లోకము పుట్టక మునుపు నుండి ఆయనకు ఒక మహిమ ఉందంట. హల్లెలూయా! తన పూర్వ ఉనికిలో దైవిక మహిమను ఆయన కలిగి ఉన్నాడని ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు. అంటే తన ఈ యొక్క తండ్రితో చేస్తున్న ఈ ప్రార్థనలు మరి ఆ ఆ యొక్క ఆయన ఏమై ఉన్నాడు అనేది కూడా తాను ఇక్కడ బయలుపరుచుకుంటున్నాడు. తండ్రితో నేను ఐక్యపరచబడిన వాడను, తండ్రి నేను ఏకంగా ఉన్నాననే మాటను, తండ్రి యొక్క మరి స్వభావము, ఆ దైవిక స్వభావము నేను కూడా కలిగి ఉన్నాను.
హల్లెలూయా. తండ్రి అని అసలు ఆయన పలకడం నిజంగానే దేవాది దేవుడిని మనం తండ్రి అని సంబోధించుట అసలు ఎంత ఆధిక్యత అండి మనకి. సృష్టికర్త ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలని వాడు ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు ఆయన. మానవులకు అందుబాటు లేడు ఆయన మానవునికి. మరి ఆయనను మనము తండ్రి అని సంబోధిస్తున్నాం. అది ఎంత అసలు అసలు మరి ఈ యొక్క కృప, అసలు ఈ ధన్యతను మనం వర్ణించలేమండి. దేవాది దేవునిని మనము తండ్రి అని సంబోధించుట ఎలా జరిగింది మనకది? క్రీస్తు ప్రభు ద్వారా మనమందరం కూడా దత్తపుత్రులుగా చేయబడ్డాం గనక, మన సొంత ఇంట్లోన మరి తండ్రితో మనం ఎటువంటి అనుబంధం కలిగి ఉన్నామో, దత్తపుత్రులుగా చేయబడిన మనకు కూడా క్రీస్తు ఎటువంటి అనుబంధం కలిగి ఉన్నాడో తండ్రితోటి, మనము కూడా అదే అనుబంధం కలిగి ఉండటానికి ఆ తండ్రి మనకు తండ్రి అయిపోయాడండి. దేవాది దేవుడు మనకు తండ్రి అయిపోయాడండి. హల్లెలూయా! హల్లెలూయా! నిజంగానే గొప్ప కృప. తండ్రి అని ఆయన తన దైవిక కుమారత్వంలో నుండి, ఆ తండ్రితో ఉన్న సన్నిహిత సంబంధంలో నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. నీవు నేను కూడా ఆ తండ్రిని పొందుకోవటానికి యేసు నామములో అయ్యా మరి మనము కూడా తండ్రిని మరి సమీపించటానికి మనకు కూడా ఆ కృపా సింహాసనం యొద్దకు వెళ్ళి తండ్రి అని మొరపెట్టటానికి, తండ్రి అని మనం కూడా పిలవటానికి మనకు ఈ గొప్ప కృప కలిగింది. తండ్రి, తండ్రి, తండ్రి అని క్రీస్తు ప్రభు పలికే ఆ మాటలు నిజంగానే అసలు తండ్రి ఆయన అసలు విడదీయరాని అనుబంధాన్ని మనం వర్ణించలేమండి. వారిద్దరూ కలిసి ఐక్యంగా ఏకంగా ఉన్న అనుబంధాన్ని మరి క్రీస్తు ప్రభు పదే పదే ఇక్కడ చెప్తున్నట్లుగా చూడగలం. అంటే నీవు నేను కూడా క్రీస్తులో ఇట్టి విధంగా మమేకమైన వారిగా ఉన్నామని ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే తండ్రితో, అయ్యా లోకము పుట్టక మునుపు నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమతో నన్ను మహిమపరచంటే, అసలు ఫిలిప్పి 2:6-7లో రాయబడినట్లుగా ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు, దేవునితో సమానంగా ఉన్నవాడు. మరి ఆయన దేవుడు ఆయనను మరి ఏ మాత్రం కూడా వేరు చేయలేము. దేవునికున్న మహిమ కానీ, దేవునికున్న ప్రభావము, దేవునికున్న శక్తి కే కాకపోతే ఆయన మరి మన నరావతారిగా ఉన్నాడు గనక, మరి అందుకే ఆయన నేను దైవిక కుమారుడను, మానవ కుమారుడను, మనుష్య కుమారుడు, దేవుని కుమారుడని పదే పదే యోహాను సువార్తలో రాయబడిన మాట. అంటే నేను నరావతారంలో ఉన్నాను కానీ దైవాంశ సంభూతుడుగా ఉన్నాను. దేవుని స్వరూపము కలిగిన వాడుగా ఉన్నాను. దేవునితో సమానంగా ఉన్నవాడను. లోకము పుట్టక నుంచి కూడా ఇదే మహిమతో నేనున్నాను. నీవు నాకున్న మహిమను ఏంటా మహిమ? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు దేవుడై ఉండెను. ఆదియందు ఆయన దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను. హల్లెలూయా! దేవాది దేవుడు జీవ ప్రదాత అయి ఉన్నారు. ఆ రోజున ఆ యొక్క మానవునిలో ఆ యొక్క ఊపిరి పోసినప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు కలిసి మన స్వరూపములో, మన పోలికలో మానవుని చేద్దాం అనుకున్నప్పుడు తమలో ఉన్న ఆ వారిలో ఉన్న ఊపిరిని మానవునిలో ఊదారండి. హల్లెలూయా! ఆయనలో జీవముంది. ఆయన మూలంగా సమస్తము కలిగింది. ఆయనే దేవుడై ఉన్నాడు. ఆయనే దేవుని యొద్ద ఉన్నాడు కదా! హల్లెలూయా! తండ్రి, లోకము పుట్టక మునుపు నుంచి కూడా నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందో, హల్లెలూయా! కొలస్సీ 1:16-17లో చూస్తే గనక ఆకాశమందున్నవి గాని, భూమి యందున్నవి గాని, దృశ్యమైనవి గాని, అదృశ్యమైనవి గాని, అవి సింహాసనాలైన, ప్రభుత్వాలైన, ప్రధానులైన, అధికారులైన సర్వమును ఆయనందు సృజించబడెను. సర్వము ఆయన ద్వారాను, ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. హల్లెలూయా! ఎప్పటి నుంచి ఉన్నవాడండి మన ప్రభు, క్రీస్తు ప్రభు. లోకము పుట్టక మునుపు నుంచి, ఈ జగత్తుకు పునాది వేయబడక ముందే
ఆయన ఉన్నవాడై ఉంటున్నాడు అయ్యా. అప్పుడు నాకు ఒక మహిమ ఉందయ్యా, ఆ మహిమతో నన్ను మహిమపరచు తండ్రి అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే క్రీస్తు యొక్క దైవత్వము, మరి ఆ దైవిక స్వభావాన్ని ఈ మాటలు ధృవీ ధృవీకరిస్తున్నట్లుగా, అంటే ఈ లోకం ప్రారంభం కాకముందే తండ్రికి ఆయనకి కలిగిన మహిమను ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన మరి తన యొక్క శాశ్వత స్వభావాన్ని ఇక్కడ మరొక్కసారి ఇక్కడ మరి దైవిక స్వభావాన్ని మనతో పంచుకుంటున్నాడు ఆయన. దేవుని యొక్క మహిమ, మరి మహిమ ఎప్పుడు కలుగుద్దంటే దేవునితో కలిసి నడిచినప్పుడే మన జీవితాలకు మహిమ కలుగుద్దండి. మన మంటి శరీరాలు, మన మంటి శరీరాల్లో ఏముంచబడింది? మహిమైశ్వర్యం ఉంచబడింది. క్రీస్తు యొక్క మహిమ మన లోపల మరి అది ఇమిడిపోతా ఉంది. ఆత్మస్వరూపుడుగా మరి క్రీస్తు మనలో నివసిస్తుండగా మనము కూడా మన లోపల నుంచి కూడా ఒక గ్లోరియస్నెస్ వస్తా ఉంటదండి. మన ముఖాల్లో కూడా ఒక తేజము, మన ముఖాల్లో కూడా ఒక గ్లోరీ కనిపిస్తా ఉంటది. ఎప్పుడైనా మరి మిమ్మల్ని మీరు ప్రార్థన అయిన తర్వాత మీ ముఖం అద్దంలో చూసుకోండి. ప్రేయర్ మీటింగ్ అయిన తర్వాత ఎక్కడైనా కాదు, ఉదయకాలం మన ప్రార్థన, మన వ్యక్తిగత ప్రార్థన చేసుకున్న తర్వాత మన ముఖం అద్దంలో చూసుకుంటే మెరిసిపోతా ఉంటదండి. అసలు ఆ దేవుని యొక్క మహిమ, ఆ దేవుని యొక్క స్వచ్ఛత మన ముఖంలో, మా దేవుని యొక్క కళ మన ముఖాల్లో కనిపిస్తుందండి. అంటే ఆ దేవుని సన్నిధి మనను ఆవరించినప్పుడు ఆ సన్నిధి ఏంటది? మహిమ సన్నిధి అది. ఆ సన్నిధిలో మనం కూర్చొని మరి ఆ దేవుని స్తుతించి, ఆరాధించి, ప్రార్థించి లేచినప్పుడు, ఆయనతో మనం మమేకమైన స్థితిలోంచి బయటకు వచ్చినప్పుడు నిజంగానే మన ముఖాలు మెరుస్తాయి. ఆయన తేజంతో, ఆయన యొక్క మహిమతో మన ముఖాలు కూడా నింపబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఇది ఎంతో గ్లోరియస్ ఎక్స్పీరియన్స్ గా ఉంటది. మరి ఎలాగున మనం అది పొందుకోగలమంటే ఆయనలో లీనమయ్యే కొద్దీ, వాక్యములో లీనమయ్యే కొద్దీ, అంతేకాదు పరిశుద్ధాత్మ అభిషేకంతో మనం నింపబడే కొద్దీ కూడా ఈ గ్లోరియస్నెస్ ను మనం పొందుకుంటాం. ఇది మీరు పరీక్షించి చూచుకోండి. 6వ వచనంలో అంటున్నాడు, అయ్యా, లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారై ఉన్నారు. నీవు వారిని నాకు అనుగ్రహింప చేసితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. అయ్యా, నేను కొద్ది మందికి ఈ భూమి మీద వచ్చిన చేసిన పనిలో నేనేం చేశానంటే, నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచాను. కొద్దిమంది అనుగ్రహించబడ్డారు నాకు, నీ నామంలో నాకు అనుగ్రహించబడ్డారు. వారికి నేనేం చేశాను? మరి ఇక్కడ నేను నీ నామాన్ని వారికి ప్రత్యక్షపరిచాను. అంటే కొద్దిమంది దేవుని కొరకు ప్రత్యేకంగా మరి మరి ఆయన కొరకైన వ్యక్తులుగా ఈ భూమి మీద సిద్ధపరచబడి ఉన్నారండి. గొప్ప గొప్ప దైవజనులే కాదు, విశ్వాసులైన మనల్ని కూడా మరి దేవుడు మరి తన కొరకైన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. అంటే మరి ఇక్కడ యేసు రక్తంలో కడగబడిన వారు ఒక ఎత్తు, అంతేకాదు క్రీస్తు కొరకే, ఆయన కొరకే జీవితాలను సమర్పించుకుని జీవించేవారు ఒక ఎత్తండి. ఏసునామాన్ని నమ్ముతారు, ఏసునామంలో మరి ఆ రక్షణ పొందుకుంటారు. ఉచితమైన రక్షణ, ఇదిగో కేవలం కృప చేత విశ్వాసం వల్ల మీరు రక్షింపబడ్డారు. అందరూ ఏసునామాన్ని ఒప్పుకున్నారు, పాపాలు క్షమాపణ పొందుకున్నారు, బిడ్డలుగా చేయబడ్డారు, నీతిమంతులుగా చేయబడ్డారు. కానీ ఎవరైతే ఆత్మలో వర్ధిల్లుతున్నారో, ఆత్మ లోతులోకి వెళుతున్నారో, ఆత్మ చేత నింపబడుతున్నారో, వారి జీవితం అంతరంగం మారిపోతుంది. లోపల ఇన్నర్ బీయింగ్ మార్చబడుద్ది. అసలు దేవునితోనే మనకు కనెక్షన్ అయిపోద్ది. అంటే ఈ పైకి కనిపించే ఈ బాహ్య దేహం కాదు, కానీ అంతరంగంలో లోపల నుంచి దేవునితో ఒక కనెక్టివిటీ మనకి ఏర్పరచబడింది. అంటే అసలు నిరంతరం కూడా ఆయన నామధ్యానము, నిరంతరము ఆయనతో మరి ఆ యొక్క మరి స్తుతి, నిరంతరం మన ఆత్మ పాటలు పాడుతా ఉంటది. నిరంతరము కూడా దేవునితో మాట్లాడుతా ఉంటది. హల్లెలూయా. ఇక్కడ లోకములో నుండి నీవు నాకిచ్చిన వారికి నీ నామాన్ని నేను ప్రత్యక్షపరిచాను. అంటే
దేవుడు తన్ను తాను ఎవరో మనకు బయలుపరుచుకుంటా ఉంటాడు. ఆయన ఏమై ఉన్నాడో, మన జీవితానికి ఏమై ఉన్నాడో, ఎలాగ మన జీవితాన్ని మనం నడిపిస్తాడో మనతో మాట్లాడుతా ఉంటాడు. కీడు మేలు బయలుపరచకుండా, నా సేవనికి బయలుపరచకుండా నేనేమి చేయనంటే నిశ్చయముగా దేవుడు ప్రతి ఒక్క కీడు మనకు బయలుపరుస్తాడండి. మన జీవితంలో రానున్న ప్రతి అపాయము, ప్రతి ఆటంకము, ప్రతిది కూడా దేవుడు మనకు బయలుపరుస్తూనే ఉంటాడు. ఎందుకు? మనం ప్రత్యేకించబడిన వారము. దేవుడు మనని ప్రత్యేకంగా లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు, హల్లెలూయా, ప్రత్యేకమైన ఒక గుంపు ఉంది. మరి ఆ దేవుని మాత్రమే అనుసరించే వారికి, అంటే వారు తొట్టిల్లిన వారు, బండ మీద ఇల్లు కట్టుకునే వారు, విశ్వాసం అనే ఆ పునాది, స్థిరమైన పునాది కలిగిన వారు, యెహోవా యందు నమ్మికించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. వారి కదలని వారు, శ్రమ, ఇరుకు, ఇబ్బంది ఏదైనా కూడా నీవు నాకు అనుగ్రహించిన మనుషులు వీళ్ళొక ప్రత్యేకమైన గుంపుగా ఉన్నారు. వారికయ్యా, వారికి నేనేమి ఇచ్చానంటే వారికి మరి నీ నామాన్ని ఇచ్చాను. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, ఆయన నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునెను. ఇశ్రాయేలు ప్రజలందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ మరి దేవుడి యొక్క ఉద్దేశము ఆ ప్రజాంగాన్ని ప్రతిష్ఠిత జనంగా ఏర్పరచుకున్నాడు. గాని స్వకీయ జనంగా మనం చేయబడాలండి, ఏర్పరచబడాలి. మరి మనందరం కూడా మరి దేవుని కొరకు మన జీవితాలను డెడికేట్ చేస్తూ ఉండొచ్చు. ఆ డెడికేషన్ లో ఎంతవరకు డెడికేటెడ్ గా మనం దేవుని కొరకు జీవిస్తా ఉన్నాం, మన జీవితాన్ని ఎంతగా ప్రభు కొరకే సమర్పించి మనము జీవిస్తా ఉన్నాం. లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులు, ప్రత్యేకపరచబడిన ప్రజలు, ఆయన కొరకే జీవించే ప్రజలు, ఒక స్వకీయ జనముగా చేయబడిన ప్రజలు, ప్రతిష్ఠించబడిన ప్రజలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అయ్యా, వారు నీ వారై ఉన్నారయ్యా. వారు మరి ఇంకా అంటున్నాడు, నిర్గమకాండము 9:19-5లో కూడా, వారు నాకు స్వకీయ సంపాద్యమగుదురు. హల్లెలూయా. అంతేకాదు, ఆ యాజక రూపమైన రాజ్యముగాను, పరిశుద్ధమైన జనముగాను ఉందురు. హల్లెలూయా. ప్రత్యేకించబడిన జనమండి. లోకములో నుండి నువ్వు నాకు అనుగ్రహింప చేసిన మనుషులు లోకంలో కలిసిపోయేవారు కాదు, లోక పద్ధతుల్లో నడిచేవారు కాదు, లోకానుసారంగా వెళ్ళిపోయేవారు కాదు. మరి ఆత్మానుసారంగా జీవించేవారు, ఆత్మ చెప్పు సంగతులు వినేవారు, ఆత్మ ప్రేరేపణకు లొంగేవారు, ఆత్మతో నడిచేవారు. వారిని, నా మనుషులు నాకు అనుగ్రహింప చేసావయ్యా. వారు ఏమై ఉన్నారు? నాకు ప్రతిష్ఠిత జనము. మరి నా కొరకైన స్వకీయ సంపాద్యంగా ఉన్నారు, స్వకీయ జనముగా ఉన్నారు. అంతేకాదు, మరి రాజులైన యాజక సమూహంగా, యాజక రూపకమైన రాజ్యముగా, పరిశుద్ధ జనముగాను ఉంటారు. హల్లెలూయా. అటువంటి వారిని నువ్వు నాకు ఇచ్చావయ్యా. నేనేం చేశాను? వారికి నీ వాక్యమును, ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షత పరిచితిని. నీ నామాన్ని వారికి నేను బోధించాను. నువ్వెంత గొప్ప దేవుడువో, ఎంత సర్వశక్తిమంతుడైన దేవుడువో, అసలు నీ నామము ఎంత ప్రశస్తమైన నామము. దేవాది దేవుడు మోషేతో మాట్లాడతాడు ఆ నిర్గమకాండంలో. అయ్యా, నేను ఎవరిని చెప్పాలి ఇశ్రాయేల్ కంటే? అయాం దయాం, నేను నేనే. అబ్బా, అసలు ఆ మాట చెప్పడానికి ఎంత గట్స్ ఉండాలండి. నేనే, ఇంకా నేను తప్ప ఎవరు లేరు, నేనే. అబ్బా, దేవుడు అసలు అక్కడ పలికిన మాట అయాం దయాం, నేనే ఉన్నవాడను, ఉండునను వాడను, ఉన్నానికి లోకంలో ఎప్పటికీ ఉన్నవాడను నేను, ఉండునను వాడను, ఎప్పటికీ ఉండిపోయిన వాడను నేను. అనువాడు కాదు, ఉన్నవాడు, అనువాడు ఆయన అని పలకబడుతున్నాడు. ఉన్నవాడుగా పలకబడుతున్నాడు. చాలా మంది అనువాడు అనేది కూడా దేవుని పదంగా, నామంగా పలుకుతారు. ఉన్నవాడు, ఉండుననువాడు ఆయన. ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆ ఆ నామము కలిగిన వారికి, వా వా ఆ నామాన్ని వారికి నేను
ప్రత్యక్షపరిచాను. హల్లెలూయా. మరి ఆ దేవుని నామం గురించి మోషేతో దేవుడు తాను బయలుపరుచుకుంటున్నాడు. మేఘములో యెహోవా దిగి అక్కడ యెహోవాను తన నామమును ప్రకటించెను. అతన్ని దాటి వెళ్ళుచు దేవుడు చెప్తా ఉన్నాడు. తాను ఎవరై ఉన్నారో, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. అంటే ఆయన నామములో ఎన్ని గుణ లక్షణాలు ఇమిడి ఉన్నాయన్నమాట. అక్కడ తన నామాన్ని ఆయనకు ప్రకటిస్తా ఉన్నాడు. ఆ నామము, ఆ దేవాది దేవుని నామము, నేను ఉన్నవాడను, ఉండునను వాడనని చెప్పిన నామములో ఆయన గుణ లక్షణాలన్నీ ఇమిడి ఉన్నాయండి కదా. కనికరము గలవాడు, దయగలవాడు, దీర్ఘశాంతము గలవాడు, విస్తారమైన మరి కృపా సత్యములు కల దేవుడైన యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి దేవుడితో చెప్తున్నాడు. అటువంటి ఆ దేవాది దేవునిని తన యొక్క శిష్యులకి ప్రత్యక్షపరిచాను. నీ నామమును వారికి ప్రత్యక్షపరిచానయ్యా. వారు నీ వారై ఉండి నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వారై ఉన్నారు, నీవు వారు నాకు అనుగ్రహించితివి. అనుగ్రహించబడిన దాంట్లో వారు ఏం చేశారు? వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. నువ్వు నాకు అనుగ్రహించిన వారందరూ కూడా, ఈ లోకములో నుండి ప్రత్యేకింపబడిన వీరందరూ కూడా, తాము సపరేట్ గా చేసుకున్న వీరందరూ కూడా, లోక మాలిన్యం అంటకుండా జీవించే వీరందరూ కూడా, వీరందరినీ నువ్వు నాకు అనుగ్రహింప చేసావయ్యా. వారు నీ వారై ఉన్నారు. ఎలా ఉన్నారు నీ వారుగా? నీ వాక్యమును గైకొన్న వారుగా ఉన్నారు. హల్లెలూయా కదా. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలలో ఎవరు దేవుని వారంటే గనక, దేవుని యొక్క మాటను శ్రద్ధగా విని ఆయన నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మనము దేవుని వారుగా చేయబడతామండి. అవునా కదా. మనం మనం ఏదైనా చెప్పబడిన దాన్ని విధేయులమై మనము దాన్ని అనుసరించిన ఎడల ఆయన సొత్తుగా మనము చేయబడతాం. ఆ రాజులైన యాజక సమూహంగా చేయబడతాం. ఇక్కడ ఏమంటున్నాడు? వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. వారు నీ మాటను మరి వారు పాటించిన వారై ఉన్నారు. నువ్వేమి చెప్పావో దాన్ని చేయువారై ఉన్నారు. హల్లెలూయా. ఈ లోకంలో ఒక శేషం ఉందండి. మరి ఆ మరి ప్రపంచం అంతటిలో కూడా కోటాను కోట్ల ప్రజలు ఉన్నారు గాని దేవుని కొరకైన ఒక శేషమైన ప్రజలు ఉన్నారు. మరొక సందర్భంలో ఏలియా మరి దేవునితో మాట్లాడతాడయ్యా, నేను ఒక్కడే నీ కొరకు మిగిలి ఉన్నాను. ఇదిగో ఇట్టి విధంగా మరి యెజెబెలు ఇంతమందిని మరి తన వశం చేసుకుందయ్యా. మరి వారందరూ కూడా బయలు ప్రవక్తలుగా అయిపోయారయ్యా. నేను ఒక్కడే నీ కొరకు ఉన్నానంటే దేవుడు అతనితో మాట్లాడతాడు. ఒకటో రాజులు 19:18 అంటాడు, అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకను మిగిలి ఉన్నారు. శేషము ఒకటి మిగిలి ఉన్నది. అన్య దేవతలకు మ్రొక్కని, అన్య దేవత పేరు తలవని, మరి అన్యులు ప్రవర్తించే ప్రవర్తన చేయని, కేవలము నా కొరకు మాత్రమే పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా, సత్యంగా జీవించేవారు ఇంకా 7,000 మంది ప్రవక్తలు ఉన్నారయ్యా అని ఇక్కడ ఏలియాతో మాట్లాడుతున్నారు. ఈ భూమి మీద దేవుడు తన కొరకు ఒక శేషం పెట్టుకున్నాడండి. హల్లెలూయా. నీవు నేను కూడా ఆ శేషములో ఉన్నాము. యెషయా గ్రంథకర్త అంటాడు 10వ అధ్యాయములో, ఇంకను మరి ఇశ్రాయేలులో శేషము వారు ఎవరట? ఆ సత్యమును బట్టి ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. ఎవరు ఆ గుంపు? ఆ ప్రత్యేకించబడిన వారు ఎవరు? మరి ఆ యొక్క మరి దేవుని వాక్యాన్ని గైకున్న వారు ఎవరంటే, ఆ మిగిలి ఉన్న వారుగా, ఒక శేషముగా, దేవుని కొరకే జీవించేవారుగా, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి ఆశ్రయించు వారుగా, ఆ బలవంతుడైన దేవుణ్ణి కలిగి ఉన్నవారుగా. మరి 10:21 కూడా అంటాడు యెషయా గ్రంథకర్త, బలవంతుని వైపు మరి బలవంతుడకు దేవుని వైపు తిరిగేవారుగా యాకోబు యొక్క శేషంగా ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయ కాలము మరి ప్రభు చెప్తున్న రిపోర్ట్ లో నిన్ను నన్ను గురించి కూడా ఒక రిపోర్ట్ ఇస్తున్నాడండి తండ్రికి. ఆయన
రిపోర్ట్ ఇస్తా ఉన్నాడు. ఏమని రిపోర్ట్ ఇస్తా ఉన్నాడు? అయ్యా, లోకంలో కొద్దిమందిని నాకు నువ్వు అనుగ్రహింప చేశావు. ఈ అనుగ్రహింప చేసిన వారు నీ వారై ఉన్నారయ్యా. మరి లోకం పుట్టక ముందు నుంచి నాకు ఒక మహిమ ఉంది. ఆ మహిమతో నువ్వు నన్ను మహిమపరుస్తున్నావు. అంతేకాదు, ఈ లోకములో నుంచి ప్రత్యేకపరిచి నా కొరకు నువ్వు కొద్ది మందిని ఇచ్చావయ్యా. ఆ కొద్ది మంది ఎలా ఉన్నారంటే నీ వాక్యాన్ని అనుసరించువారుగా ఉన్నారు. వారికి నీ నామాన్ని నేను ప్రత్యక్షపరిచాను. నీలో ఎలా జీవించాలో నేను బోధించాను. అసలు నువ్వు ఏమై ఉన్నావో వారికి నేను బోధించాను, బయలుపరిచాను. వారు కూడా నీ వారై ఉన్నారు. ఎలా నీ వారై ఉన్నారంటే వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. హల్లెలూయా! కదా, ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో రాయబడిన మాట. ఎవరు దేవుని వారని చూస్తే గనక మరి ఆ వాక్యాన్ని గైకొన్నవారు మరి అక్కడ రాయబడిన మాట మరి మనమందరం కూడా అనుసరించవలసిన మాట. ఇదిగో ఈ యొక్క వాక్యము, ఆ దేవుని వాక్యాన్ని మరి నా మట్టుకు నేను మరి చూచినంత మట్టుకు నేను సాక్ష్యం ఇస్తున్నాను. ప్రకటన గ్రంథము 1:2లో చూస్తే దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను అని చెప్తూ, సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఈ వాక్యం మనకు అనుగ్రహించబడింది. ఇక్కడ ప్రభు కూడా చెప్తున్నాడు, అయ్యా నువ్వు వారు నాకు అనుగ్రహింప చేశావు. వారు ఏమై ఉన్నారంటే వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. అంటే గైకొన్న గుంపులు నీవు నేను ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనకి దేవుడు ఎవరో బయలుపరిచాడు, తండ్రి ఎవరో బయలుపరిచాడు. అంతేకాదు, లోకంలో మరి నుంచి మనల్ని సపరేట్ చేశాడు. తన కొరకైన సొత్తైన ప్రజగా, రాజులైన యాజక సమూహంగా చేసుకున్నాడు. మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునితో మమేకమయ్యి నిరంతరము ఈ వాక్యము ఏది చెప్తుందో వాక్యానుసారంగా జీవించువారుగా, వాక్యాన్ని గైకొన్నవారుగా, వాక్యము మన జీవితాల్లో ప్రస్ఫుటంగా కనపరచువారుగా. వాక్యం ఎవరండి? క్రీస్తు ప్రభువే. క్రీస్తు ప్రభుని స్పష్టంగా ఈ లోకానికి కనపరచువారుగా మన జీవితాలు ఉండును గాక. మరి తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తును మహిమపరుస్తున్నాడు. మరి మనల్ని కూడా ఆ మహిమలోకి తోడుకొని వెళుతున్నాడు. హల్లెలూయా. ఆయనను పోలి, క్రీస్తును పోలి మరి క్రీస్తు స్వభావాన్ని ధరించుకొని క్రీస్తు మహిమపరచబడినట్లుగా తండ్రికి ఎలాగున ఆయన విధేయుడై ఈ భూమి మీదకి వచ్చి తనకు అప్పగించబడిన బాధ్యతను ఎలాగున నెరవేర్చాడో అట్టి విధంగా మనము కూడా నెరవేర్చడానికి, మనము కూడా ఆ మహిమలో పాలు పంచుకోవటానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహింప చేయును కాక. ఆమేన్.